అందరికీ శరణార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. సీఎం సారును నమ్ముతలేరట ఎవ్వలు, ఎట్లా దేవాలంటున్నాడు పైసలు. అసెంబ్లీలో హరీష్ రావు సారు కారడ్డాలు, సర్కారోళ్ళకు చూపించిండు సుక్కలు. కొలువులు వద్దంటున్నారట నిరుద్యోగులు, అందుకే రేవంత్ సార్ ఇయ్యలేదట నోటిఫికేషన్లు. సీఎం సార్ కు శుభవార్త చెప్పిండ్రు బీజేపీ వాళ్ళు, బండి సారేనట రాష్ట్రానికి కొత్త అధ్యక్షులు. కర్ణాటకలో పథకాలకు పెట్టిండ్రు కోతలు, ముఖ్యమంత్రి మంత్రులు పెంచుకుండ్రు జీతాలు. రేవంత్ సార్ను మెచ్చుకోవాలనో తిట్టాలనో ఏం చేయాలనో సమజైతలేదు. ఒక్కోసారి ఒక్కో తీర్లు ఉంటాడు. ఓ పారి ఓ మాట, ఇంకో పారి ఇంకో మాట చెప్తాడు. సారేందో సారు తరిఖా ఏందో నాకైతే తెలుస్తలేదు. నేను ఎందుకు ఇంత బాధపడుతున్నా, సార్ గురించి ఇప్పుడెందుకు ఇట్లా మాట్లాడుతున్నానో ఈ వార్త చూస్తే మీకే సమజైతుంది. 100 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయాలంటారు కదా, కానీ రేవంత్ సారు 1000 అబద్ధాలాడి అధికారంలోకి వచ్చినట్టే కొడుతున్నదుల్లా. ఓట్ల ముంగట ఎన్ని మాటలు చెప్పిండ్రు, ఇప్పుడు ఏమంటున్నారో చూడుర్రి. ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఊడు మనల్ని నమ్ముతలేడు. ఇక ఏమనాలి చెప్పుండ్రి సారును. రాష్ట్రం అప్పుల్లో మునిగింది, ఆగమైపోయింది. తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదని మీరే చెప్పబడుతుంది. ఇక అప్పేవాళ్ళు ఇస్తారు. కంపెనీ దివాలా తీసిందని ఓనరే చెప్పుకుంటే బ్యాంకోడు లోన్ ఎట్లిస్తాడు? మిస్ యూనివర్స్ హైదరాబాద్ లో ఎట్లా కండక్ట్ చేస్తారని ఏంద్రా నాయన నీ బాధ, నీ దుఃఖం ఏంది? ఏంది అసలు ఆయన ఆవేదన ఏందో, బాధ ఏందో, దుఃఖం ఏందో నాకు అర్థం కాలే. మీరు అందాల పోటీలు పెడితే ఆయనకేం బాధ ఉంటది? అప్పట్లో వాళ్ళు కార్ల రేసి పెడితే హండ్ల తోకైంది తొండమైందని కేసులు పెట్టి అటు ఆఫీసర్లను ఇటు కేటీఆర్ ను ఆగం పట్టిస్తుంది. వాళ్ళు 50 కోట్లు పెడితేనే పైసలన్నీ మింగినని అన్నారు కదా, మరి ఇప్పుడు మీరు 200 కోట్లు పెడుతున్నారంటే ఎవల జేబులకు ఎన్నెన్ని పోతున్నాయోనని అడుగుతున్నట్టున్నాడు. ధర్నా చౌక్ ఓపెన్ చేసినందుకు నా మీద కోపం ఉందా, నాకు పట్టు రాలేదా అని నేను అడుగుతున్నా. నేను ధర్నాలు చేయనిచ్చినందుకే కదా మీరు పట్టు రాలేదంటుండ్రు. ధర్నా చౌక్ ఉన్నదే సర్కారోళ్ళ మీద నిరసనలు చేసడానికి సారు. మీరు 10 ఏండ్లు ధర్నా చౌక్ కోసం చేసిన లొల్లులన్నీ మర్చిపోయిందా ఎట్లా? సోషల్ మీడియాలో ఎవడో పెట్టిందా అని మీరు ఎవ్వరు ఏమనకపోవడం వల్ల అదే నిజం అనే అబద్ధం, నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించారు, ఎంతైనా పెట్టుబడి పెడతారు. సోషల్ మీడియా అంటేనే, వాట్సాప్ యూనివర్సిటీ అంటేనే పెట్టుబడులతో జరిగే నల్లధనాన్ని అందులో పెట్టుబడిగా పెట్టి ఇంధనంగా మార్చి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తుండ్రు. నిజంగా గొప్ప ముచ్చట చెప్పిండ్రు సారు. బ్లాక్ మనీ తీసుకొచ్చి 10 ఏండ్లు మీరు పెట్టుబడి పెట్టినట్టే ఇప్పుడు కారు పాటోళ్ళు కూడా పెడుతున్నట్టున్నారు. అది మీకు దాడి లెక్క అనిపిస్తున్నట్టున్నది. అయినా గాని మీరు ఇట్లా మాట్లాడుట్లా తప్పులేదు. తీండ్రి కక్క తిన్నాక గారెలు షేదైతే అనే ముచ్చట అందరికి ఎరికైందేనాయే. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా, మీకే అందుబాటులో ఉన్నా, నాకు మాత్రం పట్టు రాలేదు అంటున్నారు. 18 గంటలు పని చేస్తానో 36 గంటలు పని చేస్తానో పట్టొచ్చినట్టు కాదు సారు. చేయాల్సిన పని చేయాల్సిన టైంలో చేయాలి. మీరు చెప్పినట్టే సెక్రటేరియట్కి వచ్చిండ్రా, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూసున్నారా అనేది కాదు ముఖ్యం. జనాలకు తిప్పలు లేకుంటే ఎట్లా చూసుకున్నాం అనేదే ముఖ్యం. ఒక కుటుంబం ఒక 11 మంది మంత్రులు మారిన, మిగతాంతా సేమ్ అదే వ్యవస్థ కదా. పబ్లిక్ కూడా అదే అడుగుతున్నారు సారు. 11 మందే మారిండ్రు, మిగిలిన వాళ్ళందరూ పాతోళ్లే ఉన్నారు. అయినా కూడా అప్పుడు వచ్చినట్టు నీళ్ళు ఎందుకు వస్తలేవు, రైతు భరోసా ఎందుకు వస్తలేదు, కరెంటు ఎందుకు పోతున్నది, ట్రాన్స్ఫారాలు ఎందుకు కాలుతున్నాయి, రాష్ట్రమంతా ఆగమాగం ఎందుకు అవుతున్నది, ఇందులో ఎవల తప్పున్నదని అడుగుతున్నారు. నువ్వు చెప్పినవు, నేను చెప్పలేదు. నేను అట్లాంటి విధానానికి వ్యతిరేక. నిజమే, పోలీసు వాళ్ళందరూ మీ చేతుల కిందనే ఉన్నా గానీ పలానోళ్లను అరెస్ట్ చేయమని, పలానోళ్ల మీద కేసు పెట్టమని మీరు అస్సలే చెప్తలేరట కదా. మీరు చెప్పకున్నా గానీ 1000 మంది కారు పాటోళ్ల మీద కేసులైనాయి. నిజాలు చూపెట్టుకుంటా వార్తలు చెప్పేటోళ్ల మీద దాడులైతున్నాయి, కేసులు కూడా పెడుతున్నారు. దొంగరాత్రి పోయి మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారు. హోంమంత్రి ఉన్న మీరు ఏం చెప్పకుంటేనే ఇన్ని కేసులు అవుతున్నాయంటే ఏదో కథే ఉన్నది. పోలీసు శాఖను ఏరేటోళ్లకు ఎవలకు అప్పచెప్పిండట కదా, ఆ మేడంగిన చెప్తున్నది కావచ్చు. అరుసుకోండి పారి, లేకపోతే మీ కుర్చీకే ఎసరు పెడతారు. తల్లిదండ్రులు వచ్చి కలుపుతారు, సార్ మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఏదైనా ఉద్యోగం చూడు సార్ అని.
మన ఢిల్లీలో బిల్ గేట్స్ వస్తే ఒక ఆయన వచ్చింది, సార్ బిల్ గేట్స్ వచ్చింది కానీ నువ్వు చెప్తే ఉద్యోగం ఎడమ్మ పిల్లగానికి ఇవ్వండి అని. సరే సరే తీర్రి, చంద్రాలు సారు శిష్యులు కదా, అప్పుడప్పుడు అట్లనే అనిపిస్తది. సరే గాని ఇక నేనుంటా. బిల్ క్లింటన్, బైడెన్, ఎలన్ మస్క్, ట్రంప్ అని ఇంకో 3.5 ఏళ్ళు చెప్తానే ఉంటారు. అవన్నీ ఈనేటంత టైం లేదు. జల్దిన వార్తలు చెప్పి ఇంటికి పోవాలి. అన్ని సిక్స్లు పోలే, ఒక్కడు కూడా సింగిల్ రన్ పోలే. ఇది క్రికెట్ గురించి కాదు, అసెంబ్లీలో హరీష్ రావు సార్ బ్యాటింగ్ గురించి. అటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, లాస్ట్కు స్పీకర్ సారు నడుమిట్లు వచ్చినా అందరికి బరాబర్ జవాబు చెప్పుకుంటా 2 గంటల సేపు సినిమా చూపించిండు పోన్రి. అసెంబ్లీలో మొన్న బడ్జెట్ పెట్టిండు కదా, 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని భట్టి సారు చెప్పిండు. మొన్న పగటాల సంధి అందరు ఆ లెక్కలు చదువుకొని పాత లెక్కలు తీసి అసెంబ్లీలో మాట్లాడిండ్రు. కానీ పొద్దుగాల హరీష్ రావు మాత్రం లెక్కలన్నీ ముంగట పెట్టి సర్కారోళ్లకు సుక్కలు చూపించిండు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశారా? మీ మాటలు గణం, చేతలు శూన్యం. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయింది. ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష. ఎన్నికల ముందు ఏమన్నారు? నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అన్నారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం. ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తా ఉంటే పచ్చడి భూములు ఎలా తీసుకుంటారు? మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసిస్తాము అన్నారు. ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష? ఇంకా 14,000 లాక్కుంటాం. मुसलमानों का ओवरसीज स्कॉलरशिप बंद हो गया, रमजान के तोहफा लाया, आज तोहफा भी खत्म हो गया. तो माइनॉरिटीज का आपको वोट चाहिए, लेकिन माइनॉरिटी का भलाई के लिए आपका सरकार कुछ नहीं करना चाहते. ఇక పంచు డైలాగులతోని రేవంతన్ సారు పరువు తీసినంత పని చేసిండు. వ్యక్తిగత దూషణలతో మార్చురి కంపు కొడుతున్న ఈ సీఎం గారి హేయమైన ప్రసంగాలను వినలేకపోతున్నారు అధ్యక్ష. నది దాటేదాకా ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అని పారా 62లో బట్టి గారు చెప్పారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది. నిజమే చెప్పారు అధ్యక్ష. అంటే నేను కూడా ఏం ఆరోపణలు చేయలేదు అధ్యక్ష. వారు సభలో అన్న మాటను ఉచ్చరిస్తూ మాట్లాడాను. సంస్కారం అనేది ఎంత గొప్పగా ఉందని చెప్పే ప్రయత్నం చేసిన. అసలు సంస్కారానికి ఆస్కార్ అవార్డు లేదు, కానీ ఉంటే గింటే అది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు అని చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష. సారు కారడ్డాలు చిన్నగా లేవు పోండ్రి. ఇట్లనే మాట్లాడుకుంటా రేవంతన్ సారుకు జరంత తెలివి తక్కువ ఉన్నదనే మాట అన్నాడు. హగో మా సారును గట్లంటవా, జ్ఞానం లేదంటరా అని భట్టి సారు లేచిండు. కానీ ఆ సారు కూడా ఎట్లా జవాబిచ్చిండో చూడుర్రి. మీరు ముఖ్యమంత్రి గారు సభానాయకుల గురించి కూడా మాట్లాడుతుందా ఒక మాట అన్నారు, అజ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల అంటే ఏంటి అధ్యక్ష? ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదని, లేకపోతే మాకెవరికి జ్ఞానం లేదు. బుద్ధి మాధ్యం అని ఒక పదాన్ని యూజ్ చేసి సభ హుందాతనాన్ని తక్కువ చేస్తారు. ముఖ్యమంత్రి గారు సభానాయకుడు అక్కడి నుంచి నిలబడి బట్టలు ఊడదీసి కొడతా, బట్టలిప్పి ఊరేగిస్తా అని సభానాయకుడు అక్కడి నుంచి మాట్లాడితే మీరు ఎందుకో వారికి చెప్పకపోతే అధ్యక్ష? అయిపాయే, అడిగి మరి పరువు తీసుకున్నట్టే అయింది. రేవంతన్ సారుకు, భట్టి సారుకు, స్పీకర్ సారుకు అందరికి కలిపి ఇచ్చి పడేసిండు. ఇట్లా ఒక్కరు కాదు, 4-5 మంత్రులు లేచి హరీష్ రావు సారును ఆగం పట్టియాలని చూసిర్రు. కానీ సినిమాల కత్తి పట్టి కాంతారావు యుద్ధం చేసినట్టే అసెంబ్లీలా హరీష్ రావు సారు మాటలతోని చేసిండు. ఇట్లా కాదనుకున్నాడో ఏందో గాని స్పీకర్ సార్ కూడా పోయిన సర్కారోళ్ళ మీద ఓ రాయేద్దామని చూసిండు. కానీ ఏమైందో చూడుర్రి. నేను కూడా ఇంటర్వ్యూ అవుతున్నా. మా వికారాబాద్ జిల్లా లోపట రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. పాత మండలాలు, రాష్ట్రంలో ఉండే అన్ని పాత మండలాలకు డబుల్ రోడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. సరే మీరు చెప్పింది వాస్తవం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లు లేక పిల్లనియని పరిస్థితి ఉన్నమాట మాత్రం వాస్తవం. సర్కారోళ్ళ తప్పుడు లెక్కలన్నీ అరటి పండు ఓల్చినట్టే చెప్తా అంటే పాపం మంత్రులకు మనసున పట్టలే. ఇంకెంతసేపు మాట్లాడతావని శ్రీధర్ బాబు సారు ఊకూకలేసి అడ్డం తలిగిండు. ఇట్లా 2 గంటల సేపు సర్కారులున్న మంత్రులందరికీ చెమటలు పట్టించిండు. క్రికెట్ ఆడేటోళ్ళు ఒక్క లాస్ట్ ఓవర్లనే అన్ని 6లు కొడతారు కావచ్చు, గాని హరీష్ రావు సారు మొదలు పెట్టిన కాంచెల్లి అయిపోయేదాకా 6లు 4లు కొడతనే ఉన్నాడు. అరే వద్దని చెప్పినా ఇవాళ రేపు నౌకర్లు చేసిన వాళ్ళు ఎవరు బాగుపడుతున్నారు చెప్పుండ్రి.
ఎవరన్నా సర్కారు నౌకరి చేస్తారా? చదువుడు పరీక్ష రాసుడు ఇవన్నీ అవసరం లేదు. మీరు ఉట్టిగా ఇస్తానన్న నాకొద్దు. సర్కారు నౌకరి మాట ఎత్తితే మంచిగుండదు చెప్తున్నా అని నేను అంటలేను, మీరే అంటున్నారట. మన సర్కారోళ్ళే చెప్తున్నారు చూడుర్రి. ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి, నోటిఫికేషన్లు ఇవ్వమని ధర్నాలు జరిగినాయి. కానీ ఇంతగానం నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపుండ్రు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా? మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా వేయండి అని ధర్నాలు జరిగినాయి. దునియాలో ఎక్కడ లేని చిత్రాలన్నీ మన తెలంగాణలోనే అవుతున్నాయి. పోన్రి సర్కారోళ్ళు కొలువులు ఇస్తామంటే చదువుకునేటోళ్ళు వద్దంటున్నారట, కొలువులు వద్దని ధర్నాలు చేస్తున్నారట. ఒక్క రేవంతన్ సారే కాదు, మొన్న భట్టి సార్ కూడా ఇదే మాట అన్నాడు. ఎప్పుడు పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్ కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్ని పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. ఒకదానికి ఒకటి కొంత గ్యాప్ ఇవ్వండి, మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తా ఉంది. నిజమే కావచ్చు, మాకు కొలువులు వద్దు, జీవితాంతం వైలు బట్టి చదువుకుంటూనే ఉంటాం, జాబులు చేసిన వాళ్ళు ఎవరు బాగుపడుతున్నారని కొలువులు లేనోళ్ళు ఎవ్వలకు కనిపించకుండా రేవంతన్ సారు భట్టి సారు తానికి పోయి షవులో చెప్పినట్టున్నారు. అందుకే కావచ్చు జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఓట్ల ముంగట చెప్పినా గాని ఇప్పటిదాకా ఇయ్యలే. కానీ రేవంతన్ సారు ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఈ నెలల్లో మేము చేసిన పనులు 10 సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయినారని నేను అడుగుతున్నా. అన్ని నోటిఫికేషన్లు నేను ఇచ్చినా అని చెప్తలేదు. కొన్ని మీరు నోటిఫికేషన్లు ఇచ్చారు, కొన్ని మీరు పరీక్షలు నిర్వహించారు. ఓ దిక్కు మేము నోటిఫికేషన్లే ఇయ్యలేదని రేవంతన్ సారే చెప్పబట్టే, ఇంకో దిక్కు మేము మస్తు కొలువులు ఇచ్చినాం, అవే బాగైనాయి, ఇక నోటిఫికేషన్లు ఇయ్యొద్దని అడుగుతున్నారని చెప్పుకోవట్టిది. అంటే ఇయ్యాల్సిన కొలువులన్నీ పోయిన సర్కారోళ్ళు ఇచ్చిపోయినట్టే కదా. మీరు చెప్పుకుంటున్న 56,000 కొలువులు మీ కాదన్నట్టే కదా. మీరు వచ్చినాక కాగితాలు చేతిలో పెట్టి దార్కార్ల లెక్క ఫోజులు కొట్టుడు తప్ప చేసిందేం లేదని ఒప్పుకున్నట్టే కదా అని కొలువుల కోసం చదివేటోళ్ళు అంటున్నారు. కానీ ఏ మాట కామాట నిజాలు చెప్పుకున్నట్ల కాంగ్రెస్ వాళ్ళకు ఎవ్వరు సాటిరారు పోరు. తెలంగాణ బీజేపీలా చాలా మందిని ఖుషి చేయబోతున్నారట ఢిల్లోళ్ళు. బీజేపీ వాళ్ళనే కాదు, కాంగ్రెస్ వాళ్ళని కూడా మస్తు ఖుషి చేయబోతున్నారట. హగో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళను ఖుషి చేసుడేందని పరిశాన్ కాకుర్రి. ఈ వార్త చూడుర్రి. రేవంతన్ సార్ నోట్లే దోషడంత చక్కెర పోసినట్టే చేయబోతున్నారట ఢిల్లీలున్న బీజేపీ వాళ్ళు. రాష్ట్రంలో బీజేపీకి ప్రెసిడెంట్ కొలువు మళ్ళా బండి సంజయ్ సార్కే ఇవ్వబోతున్నారట. ఇయాళ్ళో రేపో కాగితం కూడా వస్తదని అంటున్నారు. అప్పట్లో ఓట్ల ముంగడదాకా బండి సారే ఆ కుర్చీలుండే, పార్టీని రేసు గుర్రం లెక్కనే ఉరికిచ్చిండు. కానీ ఓట్లకు కొన్ని దినాల ముంగట బండి సారును దించి కిషన్ రెడ్డి సార్ ఎక్కిచ్చిర్రు. రేవంతన్ సారును గెలిపించడానికే బీజేపీ ఆ పని చేసిండని అందరూ మాట్లాడుకున్నారు. అది నిజమే ఉన్నట్టున్నది. రేవంతన్ సారు గెలిచిన కాంచెల్లి ఆయన మీద ఈగ ఆలకుండా చూస్తున్నాడు బండి సారు. పోయిన సర్కారోళ్ళ మీదికి పొద్దుకు 4 మాటల ఉరికేటోడు ఇప్పుడు కూడా అట్లనే సర్కారును కడిగి పారేస్తాడు అనుకుంటే మళ్ళా కారు మీదనే కారాలు మిరియాలు నూరుతున్నాడు. రేవంతన్ సారును ఎవ్వలేమన్నా ఇటు బండి సారు అటు వాళ్ళ మనుషులు ఉరుకొస్తున్నారు. నెల రోజుల సంధి రేవంతన్ సారు కిషన్ రెడ్డి సారును ఊకూకే తిడుతున్నది కూడా అందుకే కావచ్చు. మొన్న రేవంతన్ సారు పోయి మోడీ సారును కలిసిండు కదా, అప్పటి సందే ఇట్లా అవుతున్నది. అంటే రేవంతన్ సారే మోడీ సార్తోని మాట్లాడి బండి సారును తెచ్చుకుంటున్నాడా ఏందని కూడా షెయి పాటోళ్ళు మాట్లాడుకుంటుండ్రు. బండి సారును ప్రెసిడెంట్ కొలువుల కూసబెడితే రేవంతన్ సారు మీద ఈగ ఆలకుండా చూసుకుంటాడు. ఇద్దరు కలిసిమెలిసి పని చేసుకుంటారని బయట మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ చూస్తాంటే రేవంతన్ సార్ మీద కాంగ్రెస్ వాళ్ళ కంటే బీజేపీ వాళ్ళకే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు కోరుతున్నది. జేబుల పైసలు లేనప్పుడు కలో గంజ దాగి వండుకోవాలి, అవి కూడా దొరకకపోతే ఈయనన్ని నీళ్లు దాగి కడుపు నింపుకోవాలి. కానీ చేతిలో చిల్లి గవ్వ లేకున్నా 3 పూటల బిర్యానీ కావాలని కూసుంటే ఎట్లుంటది?
ఇగో ఇట్లుంటది. మింగమెతుకు లేకున్నా మూతి మీసాలకు సంపెంగ నూనె అన్నట్టే చేస్తున్నారు కర్ణాటకలున్న కాంగ్రెస్ సర్కారోళ్ళు. మన కాడ రేవంతన్ సార్ చేసినట్టే అక్కడ కూడా ఓట్లప్పుడు చెప్పిన పథకాలన్నిటికీ పాతరేసిండ్రు. సర్కారు తన పైసలివ్వని అన్నిటికీ మంగళం వాడిర్రు. మీదికెళ్ళి రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచిండ్రు, బస్సు ఛార్జీలు పెంచిండ్రు, మెట్రో ఛార్జీలు పెంచిండ్రు, లాస్ట్ కు దావకాళ్ళల్లో కూడా ఛార్జీలు పెంచిండ్రు. సర్కారు ఖజానా ఖాళీగున్నదని పబ్లిక్ కూడా పథకాల గురించి అడుగుడు బంద్ చేసిర్రు. కానీ అక్కడి కాంగ్రెస్ సర్కారు వాళ్ళు ఏం చేసిండ్రు ఎరికేనా? ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు పెంచుకున్నారు. 10 రూపాయలు 20 రూపాయలు కాదు 100% పెంచుకున్నారు. అంటే ఇన్నొద్దులు ముఖ్యమంత్రి జీతం 75,000 ఉండే, ఇప్పటి సంది 1,50,000 తీసుకుంటాడు. ఇదొక్కటే కాదు, ఇల్లు కిరాయి, కారు కిరాయి అని దగ్గర నెలకు 10 లక్షల రూపాయల జీతం తీసుకుంటారు ముఖ్యమంత్రి. మంత్రుల జీతం 60,000 నుంచి 1,20,000కు పెరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతం 40,000 నుంచి 80,000కు పెరిగింది. ముఖ్యమంత్రి లెక్కనే వీళ్ళకు కూడా ఇంటి కిరాయి, కారు కిరాయి అని వేరే పైసలు కూడా వస్తాయి. గింతగానం పెంచుకుంటారా అని అడిగితే రేట్లు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి, పైసలు సరిపోతలేవని చెప్పిండట సిద్ధరామయ్య సారు. కానీ ఖర్చులు మీకొక్కలకే కాదు మాకు కూడా పెరిగినాయి. ఉప్పు పప్పుల రేట్లు పెరిగినాయి, మీరు అన్ని ఛార్జీలు పెంచితిరి. మరి మా జీతాలు ఎవరు పెంచాలి సార్ అని కర్ణాటకలో ఉన్న పబ్లిక్ అడుగుతున్నారు. పైసలు లేవు అనుకుంటేనే మొన్న అసెంబ్లీలో పండుకుంటానికి 6 కుర్చీలు తెప్పించుకున్నారు. ఇప్పుడు జీతాలు పెంచుకున్నారు. ముంగట ఇంకేం చేస్తారోనని కన్నడ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇవి ఐటి ముచ్చట్లు. ఇంకెన్ని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.